లోన్ తీసుకునేటప్పుడు ఇలాంటి ఒక ప్లాట్ పర్చేజ్ చేసేటప్పుడు లాయర్ ఒపీనియన్ తీసుకోవడం మంచిదా కాదా? సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఎప్పుడైనా కానీ మీరు ఒకవేళ ఇల్లు కొంటే బిల్డర్ చేతిలో మోసపోతారు, ఒక ప్లాట్ కొంటే అమ్మినోని చేతిలో మోసపోతారు. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఒక ప్లాట్కు అడ్వాన్స్ ఇచ్చే ముంగట సో ఆ ప్లాట్ యొక్క డాక్యుమెంట్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఒక లాయర్ దగ్గర ఒపీనియన్ తీసుకోరు. సో మా అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది? 3,000 ఖర్చు అవుతుంది. తీసుకోరు. ఇంకా మీరు ఒకవేళ 30 లక్షల పైన మంచి ప్రాపర్టీ ఏదైనా కొనేది ఉంటే ఒక ఇద్దరు లాయర్ ఒపీనియన్ తీసుకోరు. 10,000 ఖర్చు అయితే ఖర్చు, కానీ ఒపీనియన్ తీసుకోరు. ఒపీనియన్ తీసుకుంటే ఏమవుతుందంటే, డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, దానికి లోన్ వస్తాయా, దాని మీద ఏమైనా కేసులు ఉన్నాయా, దాంట్లో ఏమైనా అసైన్ ల్యాండ్ ఉందా, దాంట్లో ఏమైనా ప్రొహిబిషన్ ల్యాండ్ ఉన్నదా, దాంట్లో ఏమైనా రోడ్ కట్టింగ్లు ఉన్నాయా, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. ఇంకోటి చాలామంది తెలియక ఏం చేస్తారు అంటే కొనేస్తారు. ఇట్లాంటి దాంట్లో నార్మల్గా ఎట్లాంటి విషయాలలో ప్రాబ్లం వస్తుంది అంటే, ఇప్పుడు దాంట్లో మన లింక్ డాక్యుమెంట్లలో ఎక్కడో ఒక దగ్గర ఎవరైతే కొన్నటువంటి కస్టమర్ చనిపోయి ఉంటాడు. చనిపోయి అమ్మేటప్పుడు వాళ్ళ కొడుకు లేకుంటే వాళ్ళ భార్యను అమ్ముతూ ఉంటుంది. వాళ్ళ కొడుకు భార్య అమ్మేటప్పుడు ఏమవుతుందనంటే, అలా చనిపోయినాక ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండదు. ఆ తర్వాత ఎంతమంది వారసులు దానికి దాని ఏమంటారు, ఆ లీగల్ ఎయిర్ సర్టిఫికేట్ అనేది ఉండదు. మనం వారసులను ఎట్లా మనం చెప్పేది? మళ్ళీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఉన్న వారసులు అందరూ టక్కున సంతకం పెట్టలేదు అనుకో, ఏమవుతుంది? వారసులందరూ టైం సంతకం పెట్టకపోతే ఏమవుతుంది? ఏమైతే ఆ ఉన్న వారసులల్లో ఎవరో ఒకరు వచ్చి తర్వాత కేసు వేసేటటువంటి అవకాశం ఉన్నది. అందుకనే తొందరపడి కొనొద్దు. కొనేటప్పుడు డాక్యుమెంట్ లీగల్ ఒపీనియన్ తీపించుకోరు. ఒక లాయర్ తోటి, ఇంకా పెద్ద ప్రాపర్టీ అయితే 2 లాయర్లతో ఒపీనియన్ తీయించుకోరు. ఒపీనియన్ తీయించుకొని అంత మంచిగా ఉన్నాకనే కొనండి. మళ్ళీ కొంతమంది తెలియక ఏం చేస్తారంటే, ఇంటి ముంగట 15 ఫీట్ రోడ్ ఉన్నది, 18 ఫీట్ రోడ్ ఉన్నది, 20 ఫీట్ రోడ్ ఉన్నది కొంటుంటారు. మనం ఏ ప్రాపర్టీ కొన్నా మినిమం 30 ఫీట్ రోడ్ ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ 30 ఫీట్ రోడ్ అనేది సాధ్యం కాలేదనుకో, అట్లీస్ట్ ఒక 25 ఫీట్ రోడ్ అని ఉండాలి. లేదనుకో, ఇక మీరు 18 ఫీట్స్ 12 ఫీట్స్ ఇవన్నీ కొనేటప్పుడు ఏమవుతుందంటే, మనం ఇల్లు కట్టేటప్పుడు మన దాంట్లోకి వెళ్ళి ఆ మిగతా జాగా అనేది కట్టింగ్ రోడ్ వైడనింగ్లో వెళ్ళిపోతుంది. అదే ఆలోచన చేసుకొని కొనుక్కోవాలి. సో ఇల్లు కొనేటప్పుడు లేదా ప్లేస్ కొనేటప్పుడు, ఏదైనా కొనేటప్పుడు ఖచ్చితంగా ఏం చేయండి అంటే, కొన్ని పైసలు ఖర్చు అయినా పురాస్తే నాకు మంచి లాయర్లను తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒపీనియన్ తీసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట, అందులో ఏమన్నా లొసుగులు ఉన్నాయి, అన్ని విషయాలు తెలుస్తాయి. లాయర్ అని ఒపీనియన్ వచ్చినాకనే అడ్వాన్స్ ఇవ్వండి, ప్రాపర్టీని కొనండి. డబ్బులు ఉన్నాయి. ఎట్లా అంటే, కాలంలో ఏమవుతుందనంటే, నేను ఒక ప్రాపర్టీ కొంటున్నా అనే విషయం ఎవరికి తెలియదు. ఓకే, ఎవరికి తెలియదు అనే విషయం మంచిగానే ఉన్నది. బట్ కొనే ప్రాపర్టీ అనేది చక్కగా ఉన్నదా లేదా అది కూడా చూసుకోవాలి కదా. ఒకవేళ ప్రాపర్టీ బాగాలేదు అనుకో, అలా లింక్ డాక్యుమెంట్లలో ప్రాబ్లం ఉన్నదనుకో, నాకు తెలిసినటువంటి విషయాలు చెప్తుంటే, నేను ఒక టీచర్ అంటే వెల్ ఎడ్యుకేటెడ్, ఆయన కూడా పట్టా భూమి అనుకొని ఇది కొన్నాడు, గ్రామకంఠం భూమి కొన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా? తెలియదు మనం కొనే దాంట్లో సర్వే నెంబర్ ఉన్నాయా, ప్లాట్ నెంబర్లు ఉన్నాయా చూసుకోవాలి. దాని తర్వాత దానికి లింక్ డాక్యుమెంట్లు ఒక 30 ఇయర్స్ వరకు లింకులు పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అవి చూసుకోవాలి. చాలా దగ్గర డబుల్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినాం యాదగిరిగుట్ట కానీ చాలా వెంచర్లలో ఎప్పుడైనా రేటు పెరుగుతూ ఉన్నది కాబట్టి డబుల్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రెడీ చేసి ఇంకో రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవన్నీ చూసుకొని మనం ఏం చేయాలి? కొనాలి ఫ్రెండ్స్. తొందరపడి వీళ్ళకి తెలియదు వాళ్ళకి తెలియదు నేనే కొంటున్నా అనేటటువంటి ధోరణిలో కనుక మీరు కొన్నట్టయితే తర్వాత లాస్ అయ్యేది మీరే. ఆలోచించుకొని ఏ ప్రాపర్టీ కొన్నా కానీ ఖచ్చితంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కొనండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.